తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే సీఎం పదవిపై సీనియర్స్ రేవంత్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చింది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా ముగిసి పాలనలో దూసుకుపోతున్నారు. చాలా సందర్భాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మరో 10 ఏళ్లు 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని చెప్పినప్పటికీ ఇక తాజాగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు సైతం హాట్ టాపిక్ గా మారింది. 2028 ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తులే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని, ఈ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన అఖిలపక్ష బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణను కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేయించే బాధ్యత తనదేనని చెప్పారు. ఒకవేళ అది జరగకపోతే దానికి తాను బాధ్యత వహిస్తానన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాహుల్ గాంధీ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర జనాభాలో ఓసీల జనాభా 6.98% మాత్రమేనని తెలిపారు. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద నోటికి 1 లేదా 1.5% మాత్రమే దక్కాలని, కానీ 10% దక్కుతున్నాయన్నారు. మిగతా 9% రిజర్వేషన్లు బీసీ బిడ్డల నుంచి ఎత్తుకుపోతున్నారని వివరించారు. తెలంగాణ బాలసంతల కంటే తక్కువ జనాభా ఉన్న బెలమలు 13 మంది ఎమ్మెల్యేలుంటే బాలంతలకు మాత్రం ఇంకా అసెంబ్లీ ఎక్కడుందో తెలియదన్నారు. అనేక నియోజకవర్గాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలేకపోయారన్నారు. మరి 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని, రెడ్లను, ఎస్సీలను కాదని బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.